సనుక్కొని చెట్టు పోయినందుకు ఫీల్ అయిపోయి చచ్చిపోతే బాగుండని అనుకుంటున్నాడు. దేవుడు పలకరించి, ఏమన్నా ఏంది 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 నేను చిరుబుర్లు ఆడుతున్నా, ఏంది ఏదో మా బాధలు మాకుంటే ఏంది కాదు, ఏంది ఏంది చచ్చిపోతే బాగుండన్నంత విరక్తి, ప్రాణం పోవునంతగా బాధపడటం న్యాయమే అంటున్నావు, ఏంది ఏందేందయా? కమ్మని నేడిచ్చింది నిన్నంతా చెట్టు, ఈరోజు చూస్తే లేదు, విరక్తి రాదా ఏంటి మరి? ఏమన్నా ఏమన్నా చెట్టు నువ్వు నాటావా? నాటలేదు. ఒక్కరోజు నీడిచ్చింది. ఒక్కరోజు నువ్వు నాటని చెట్టు నీకు నీడనిస్తే, నువ్వు నాటని చెట్టు ఒక్కరోజు నీడిచ్చిపోతే దాని మీదున్న ఆ ప్రేమను బట్టి చచ్చిపోనంతగా బాధపడటం న్యాయమే అన్నావే ఆ చెట్టు పోయినందుకు. నినివే మహాపట్టణంలో కుడి ఎడమలు తెలియని 1,20,000 మంది కంటే ఎక్కువైన జనులు నా పిల్లలయ్యా. వాళ్ళ విషయంలో నాకెంత బాధ ఉంటుంది, వాళ్ళ విషయంలో నాకెంత దుఃఖం ఉంటుంది. నాశనం చేయటానికా నేను సృష్టించుకుంది? నిర్మూలపరచడానికా నేను నిర్మించుకుంది? దుష్టుడు తన దుష్టత్వంతో నాశనం అవటం నాకు ఇష్టం లేదు. వాడు హృదయాన్ని మార్చుకొని పరివర్తన చెంది వాడు నూతన పరచబడి నా వైపు మళ్ళుకుంటే దాన్ని బట్టి నేను సంతోషించేవాడిని, కానీ వాడు నాశనం చేసి ఆనందపడేవాడిని కాదు. వాడు నా బిడ్డయా, నా బిడ్డ. ఈరోజు అన్యజనులు అంటే నీకేం గారు, దేవుడికి కూడా ఏం గారేంది? 140 కోట్ల మంది భారతీయులు నీకేం కాకపోతే దేవునికి ఏం గారా? దేవుని సృష్టి వారు కూడా, దేవుని పిల్లలే వారు కూడా. మేధావి నీకు బయలుపరిచినంత రహస్యాన్ని వాళ్ళకి బయలుపరచడు. దేవుడు అందరికీ దేవుడే నా యేసు. నా యేసు అందరికీ ప్రభు. హల్లెలూయా. దేవుని ప్రేమ, ఆ ప్రేమలోని విచిత్రం ఏంటంటే బహుఘోరమైన దుష్కార్యములు చేసే నినివే పట్టణస్తులని, ఏమండి, నేను ఒక మాట అడుగుతాను, వెంటనే మీరు చూపించాలా. 1, 2, 3 అని ప్రశ్న అడుగుతా, వెంటనే మీరు చూపించాలా. రెడీ? 1, 2, 3. మీ ఎడం చేయది. మీ ఎడం చేయది ఇదేనా? దించండి. కుడి చేయది. అరే అమ్మో, చాలా స్పీడ్గా ఉన్నారు. దేవునికి మహిమ. ఇట్రారా చిన్నడా, నువ్వు రారా. భయంగా ఉందా? నేను నిలబడరా ఇక్కడ, నా దగ్గరికి వదిరా, నిలబడు. కుడి చేయదిరా. తేడా పడ్డాడు కదా. ఒరే, ఈ జేబునున్న గుర్తుపెట్టుకోరా, జేబు ఉన్నది ఎడం చేయి. కానీ వాడు కుడి చేయదిరా అంటే ఎడం చేయి ఎత్తాడు. అది కుడి ఎడమలు తెలియని వయస్సు. కుడి ఎడమలు. ఇప్పుడు చెప్పు, ఎడం చేయదు నాన్న. అదిగో ఎడం చేయదంటే వాడు కుడి చేత్తపోయాడు పాపం. ఆలోచించి జేబు కదా అని మళ్ళీ. కుడి ఎడమలు తెలియని వయసు అంటే అది. కుడి ఎడమలు తెలియని బిడ్డ అంటే వాడు. నినివే పట్టణస్తులు ఒక్కొక్కడు దున్నపోతులాగా ఉన్నారు. 50 ఏళ్ళు, 60 ఏళ్ళు, 40 ఏళ్ళు, 30 ఏళ్ళు, 25 ఏళ్ళు, ఎవరు తక్కువ? వాళ్ళ కుడి ఎడమలు తెలియవు. ఈరోజు నిన్ను నన్ను కూడా చాలా విషయాల్లో దేవుడు కనికరించడానికి, క్షమించడానికి కారణం నిన్ను కూడా నన్ను కూడా అలానే చూస్తున్నాడు కాబట్టి. క్రైస్తలా అందుకే మనుగడ సాగుతుంది, లేకపోతే కష్టం. ఇది ఆయన ప్రేమలోని విచిత్రం. ఇంత పెద్దవాళ్ళని, దుష్టుల్ని, దుర్మార్గుల్ని సైతం ఏమంటున్నాడు తెలుసా? పాపం వాళ్ళని అడిగితే కుడేదో ఎడమేదో చెప్పడం చేతగాని పిల్లలు వాళ్ళకేం తెలుసు. రెండవది, మంచోడి కోసం ఒకడు చచ్చిపోయాడంటే అర్థం ఉంది. ఇంత ఘోరమైన పాపుల కోసం, ఏ కోశాన్ని కూడా నీతి నియమం లేనటువంటి బ్రతుకులో ఉన్న మన కోసం
అరికాలు మొదలు నడినెత్తి వరకు శిరం మొదలుకొని సిరి పాదం వరకు తూట్లు 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 పొందటం ఏమంటారండి? ఏమంటారు? ఇంత చెడిపోయిన వాళ్ళ కోసం అంత చిత్రవదన అనుభవించటం నువ్వు చేస్తావా? కనీసం దుర్మార్గుడు అన్నోడికి నువ్వు సాయం చేస్తావా? నాకు ఒక మాట చెప్పు, నిజంగా. వీడు తేడా అన్నోడిని తీసుకెళ్ళవాక ఇక్కడే ఉంచు. వీడు తేడా అనుకున్న వాడికి, వీడు మంచోడు కాదు అనుకున్న వాడికి, మంచిది కాదు అనుకున్న మనిషికి కనీసం చేయి చాపి హెల్ప్ చేస్తావా? నిజం చెప్పు. ప్రాణం పెట్టొద్దులే. నీ జేబులో ఉన్న పైసలు ఇవ్వగలవా? ఒకవేళ పక్కన ఉన్న వ్యక్తి పాప ఏదో హెల్ప్ అడుగుతున్నాడుగా, ఇవ్వచ్చు కదంటే పక్కనోడు చెబుతాడు, ఏంది ఇచ్చేదాడు, మామూలుడు కాదులే, ఊరుకో. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏది ఇచ్చేది వాడు మామూలుడు కాదు, ఫుల్ తేడా అంటావు. హెల్ప్ చేయడానికి కూడా నీకు మనసు రాదు. కానీ ఏకంగా చచ్చిపోయాడండి. చెడిపోయిన వాళ్ళ కోసమే, నశించిన దాన్ని వెతికి రక్షించడానికి వచ్చాను, పాపులను పిలువ వచ్చాను, పాపుల కొరకు నా ప్రాణమును క్రయధనముగా చెల్లించడానికే వచ్చాను అన్నాడు ఆయన. ప్రేమ, జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమ. ఓ పాపను చక్కగా అన్నీ అలంకరించి, ఏమండి, మంచిగా పూలు పెట్టి, మంచి సువాసన వచ్చే పూలు, ఆ బుడ్డదానికి మంచిగా పౌడర్ కొట్టి, మంచి డ్రెస్ వేసి ఆ రోడ్డు మీద నిలబెట్టామనుకో, వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు అందరూ చూసే చిట్టి చిన్ని వాన్నా ఎవరమ్మా ఇవి అనకుండా బారు. అవునా? నా ఓటోడు అయితే కొంచెం ముద్దాడిపోతాడు. నాకు తెలిసి ఎవరైనా సరే స్పందిస్తారు. చక్కగా ఉన్న పసిపాపని మంచిగా డ్రెస్ వేసి, పౌడర్ పూసి, మంచిగా పూలు పెట్టి, ముద్దు ముద్దుగా చూస్తా, అమాయకంగా చూస్తూ ఉంటే పలకరించకుండా పోయిద్దా ఏ హృదయమైనా? మీరు పోతారా? ఆగిద్దా మనసు? ఎవరు అమ్మాయి అయినా కానీ. నేనైతే అట్లా కనిపిస్తే చిన్న పాపలు, వేరే వాళ్ళ పిల్లలైనా సరే, వాళ్ళు ఏమన్నా అనుకో, నేను ముద్దాడతా. నేను పసిపాపలు కదా, తప్పులేదు. అదే పాప ఈ ముక్కులో ఒకటి ఓపెన్ అయ్యి, ఇక్కడ ఇదంతా ఈ 2 డ్యాములు ఉంటాయి కదా, ఒక డ్యామ్ ఓపెన్ అయిపోయి ఇది ఇక్కడికి వచ్చి ఇదంతా అయ్యి ఎండిపోయి ఉందనుకో. ఒకటి ఈ జుట్టు అంతా చింపిరిగా ఉండి, ముఖం అంతా మట్టి పూసుకొని, ఒంటి మీద వస్త్రాలు ఏం లేకుండా అంతా గందరగోళంగా అయిపోయి, ఒక చిన్న ఈ మొల మీద ఉన్న ఒక చిన్న వస్త్రంతో ఆ పాప అమాయకంగా నిలబడి గందరగోళంగా ఉండి, ఇది ఇక్కడ ఎండిపోయి, ఇక్కడ కొంచెం అయ్యి, ఇక్కడ కొంచెం అయ్యి ఉందనుకో. అప్పుడు పోయేవాళ్ళు చిట్టి చిన్ని వారు అంటారా? చూస్తేనే ఒరే బాబు ఈ పిల్లెవరు ఆయన ఎంత భయంకరంగా ఉందని ఆ మధ్యలో నుంచి పక్కకి వెళ్ళిపోతారు. అవునా? కానీ అదే స్థితిలో వాళ్ళ అమ్మ చూసిందనుకో, పాపం ఎవరన్నా ఎత్తుకుంటారేమో అని ఏడుస్తూ ఉంది, కళ్ళు చారికలు కట్టినాయి, ఈ ముక్కు ఓపెన్ అయ్యి ఇక్కడంతా గందరగోళంగా అయిపోయింది, ఈ చెంప మీద, ఈ బొగ్గ మీద చెదరగా ఉంది, మట్టి పూసుకొని ఉంది, మట్టిలో పొరలాడు ఉంది, ఒంటి మీద బట్టలు లేవు. ఒక రకంగా చెప్పాలంటే గందరగోళంగా ఉంది. పాపం ఎవరైనా ఎత్తుకుంటారేమో అని చూసింది, ఎవరూ పట్టించుకోలే. ఇదే సీన్ వాళ్ళ అమ్మ చూసిందనుకో, అమ్మో నా తల్లి నిన్ను ఎవరు ఎత్తుకోలేదని పరిగెత్తుకుంటూ వచ్చి తన కూతురు ముందు చేతులు జాబితే తల్లిని చూసి పెద్దగా ఏడిస్తే, ఆ పిల్లని ఎత్తుకొని తల్లి ఏం చేసేదండి? ఎక్కడ ఈ రోత అయ్యిందో అక్కడే ముద్దు పెట్టింది అమ్మ. అంటే అమ్మ ప్రేమలో అసహ్యత లేదో, అసహ్యతను లక్ష్య పెట్టదు. ఆయన అన్నాడు, నేను అమ్మ కంటే మించిన వాణ్ణి అన్నాడు. ఇక ఇప్పుడు నువ్వు ఆలోచించు, ఊహించు, నువ్వు ఏమై ఉండగానే నిన్ను ప్రేమించాడు. ఈరోజు ప్రజలందరూ నిన్ను చూసి నీకు వందనాలు చెప్పి, నీకు జేజేలు కొట్టి, నిన్ను రెస్పెక్ట్ చేసి, సన్మానించి, సత్కరించి, గౌరవించి, ప్రశంసించి మాట్లాడుతున్నారు. యేసయ్య నిన్ను చేతుల్లోకి తీసుకొని బాప్తిస్మం అనే స్నానం చేయించి, నీతి క్రియలు, పరిశుద్ధ నీతి క్రియలైన వస్త్రాలు తొడిగించి, ఆయన రక్తము చేత శుద్ధీకరించి, పరిశుద్ధాత్మను అభిషేకపు తైలము నీ మీద పోసి, సువాసన నీలో వెదజల్లేటట్టు చేసి, ఈరోజు నిన్ను నిలబెడితే అందరూ నిన్ను ఘనంగా మాట్లాడుతున్నారు. దీని కారకుడు ఆయన.
కానీ ఈరోజు ఇవన్నీ నీకు ఉన్నందున ప్రజలు నిన్ను గొప్ప అన్నారు. ఇవన్నీ ఏమీ లేనప్పుడు, నీవింకా పాపివై ఉండగానే, ఘోరమైన స్థితిలో ఉండగానే ఆయన నిన్ను ముద్దాడాడు. అది ప్రేమ, అది ప్రేమ. మీకు ఇందులో విచిత్రం ఏమి లేదా? ఇందులకు